ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం రేపు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఈ కీలక సమావేశం జరిగే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుండటం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో కూటమి తరపున శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బుధవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రేపటి ఎమ్మెల్యేల సమావేశంతో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జయరాజ్. జయరాజ్, ఎల్లుండు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడుది ఉదయం 11 గంటల ప్రాంతంలో. మరి చంద్రబాబుతో పాటు మిగిలిన ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? దీనిపై కసరత్తు ఒక కొలిక్కొచ్చిందా? కృప ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ముహూర్తం కూడా ఖరారైంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 గన్నవరం సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి దగ్గర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి గెలిచినటువంటి కూటమి ఎమ్మెల్యేలందరితో కూడా రేపు ఉదయం చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు గెలిచినటువంటి అటు టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. మొత్తం ఎన్నుకున్నటువంటి ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా గవర్నర్కి లేఖ ద్వారా అందజేస్తారు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. దీని తర్వాత గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 12వ తేదీన 11:27 గవర్నర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనిలో మొత్తం అన్ని జిల్లాలకి కూడా ఈ మంత్రివర్గం కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల యూనిట్ గా ప్రతి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా, అన్ని జిల్లాలు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే విధంగా, అన్ని సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే విధంగా మొత్తం కూడికలు తీసివేతలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది. ఎక్కువగా మొత్తం ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు దక్కినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా 2 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా జనసేనకు కూడా 3 నుంచి 5 స్థానాలు, 5 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అత్యధికంగా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ఇస్తారనేటటువంటి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న కేంద్రంలో జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సందర్భంలో అక్కడ నేషనల్ మీడియా సందర్భంలో మాట్లాడేటటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆసక్తి చూపుతున్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అదంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనేటువంటి అంశం ఈరోజు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా జనసేనలో ఎంతమందికి పదవులు లభిస్తాయి, టీడీపీలో ఎంతమందికి లభిస్తాయి, అదేవిధంగా బీజేపీలో ఎంతమందికి లభిస్తాయని ఇప్పటికే ఎవరి అంచనాల్లో వారు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 మంత్రి పదవులు అయితే ఖాయంగా ఉంటాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువగా మంత్రివర్గంలో చోటు దక్కేటటువంటి అవకాశం ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉండి సీనియర్లుగా ఉండి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ అన్ని రకాల గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆటుపోట్లు తట్టుకుంటూ అనేక రకాల ధన ప్రాణాలను కూడా అడ్డు పెట్టేసి పార్టీని, తెలుగుదేశం పార్టీని ఎవరైతే నిలబెట్టారో, ఎవరైతే పోరాట పందాన్ని ఎంచుకొని ముందుకెళ్లారో వారందరూ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లోనే నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన నివాసానికి వచ్చేస్తారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభించాలి, అటు బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి, అదేవిధంగా జనసేనకి ఎంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలి, మిగతా టీడీపీలో ఎవరుండాలి, ఎవరికి స్పీకర్ పదవి ఇవ్వాలి, ఎవరికి ఆర్థిక శాఖ, హోంశాఖ అనే ప్రధానమైనటువంటి శాఖలో ఎవరికి కేటాయించాలనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద రేపు ఉదయం 11 గంటలకి టీడీఎల్పీ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు అందరికి కూడా గెలుపొందినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే సమాచారం అందింది. రేపు 11 గంటలకి విజయవాడలో సమావేశం నిర్వహించబోతున్నారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి
రాతపూర్వకమైనటువంటి ప్రతిని గవర్నర్కి అందజేసి గవర్నర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మిగతా మంత్రివర్గం కూడా అదే వేదిక పైన గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కృప. రైట్ జయరాజ్.